నమస్తే అండి. ఈ బేబీ పొటాటో దీంతో ఫ్రై చేసి చూపిస్తాను. ఈ ఫ్రై రసంలోకి తినడానికి చాలా బాగుంటుందన్నమాట. దీంతోపాటు రసం కూడా తయారు చేసి చూపిస్తాను. కుక్కర్ పెట్టేసి ఆలు అన్నీ దీనిలో వేసేసి మూత పెట్టి ఒక బాగా సాఫ్ట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇది పొట్టుతోటే కర్రీ వండుతానండి. అందుకని దీన్ని ఒక 5 నిమిషాలు అట్లా ఉప్పు వేసి వాటర్లో వేసి బాగా సాఫ్ట్గా శుభ్రంగా కడిగేసి ఇట్లా అంత మురికంతా పోయేటట్టు కడిగేసి ఉంచాను అనమాట. ఎందుకంటే పొట్టు తీయట్లేదు కాబట్టి. ఇప్పుడు ఈ నీళ్ళు మునిగేదాకా పోసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచి ఉడికించుకోవాలి. ఆలు ఉడికేలోపు రసం తయారు చేసుకుంటానికి గిన్నె పెట్టానండి. దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేస్తున్నాను. వెల్లిపాయలు సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇది బాగా మంచి స్మెల్ తోటి ఉడికితే రసం అంతా ఫ్లేవర్ బాగుంటుంది. కానీ ఫస్ట్ తాలింపే మంచిగా ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తున్నాను. సిమ్లో ఉంచేసి టమాటాలు బాగా మెత్తగా మగ్గనివ్వాలండి. టమాటా ఉడికిందో లేదో చెక్ చేస్తాను. ఉడికిందండి. ఇట్లా మెల్ట్ ఇలా మొత్తం నలిపేసేయాలి దీన్ని. ఇప్పుడు వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు హైలో ఉంచేసేయాలి. చింతపండు నీళ్ళల్లో నానబెట్టి గుజ్జు తీసాను, అది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఉప్పు, కారము యాడ్ చేస్తాను. ఇది కూర కారం అండి, ఇది యాడ్ చేస్తున్నాను. అవతల కుక్కరు కట్టేశాను. ఆలు ఉడికినాయి. ఇప్పుడు తర్వాత వెయిట్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. రసము ఈ పద్ధతిలో చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. పొడి అది ఏమి వేయక్కర్లేదు, రసం పొడి కానీ ఏమి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టమాటాలో ఉన్న పులుపు మొత్తం దీంట్లో వచ్చేస్తుంది అనమాట. రుచి చాలా బాగుంటుంది. రసం ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఉడికిన తర్వాత ఇలా ప్లేట్లో వేసి ఉంచానండి. బాగా మెత్తగా ఉడికిని ఉంచుకొని ప్రెస్ చేసి స్పూన్లో స్టవ్ హైలోనే ఉంచేసి మొత్తం ఈ కలర్లో వచ్చేదాకా వేయించాలండి. వేయించేసి ఇవి అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. బౌల్లోకి తీసుకుంటున్నాను. టిష్యూ వేసి బౌల్లో దాంట్లో ఇవి వేస్తున్నాను. తర్వాత దీంట్లో ఉప్పు కారం కలుపుతాను. రెడీ అయిపోయినాయండి. దీంట్లో కారము, ఉప్పు వేస్తాను. వేసి అలా కలిపేస్తే మొత్తం కలిసిపోతాయి. రసం అన్నంతో ఇవి నంచుకొని తింటే సూపర్ కాంబినేషన్ అండి. ఇదైతే మనం వెడ్జెస్ తింటాం కదా, సేమ్ అలా అంతకంటే ఇంకా బాగుంటాయి. ఈ లంచ్ బాక్స్ రెడీ అయిందండి మా మనవడికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.